మహబూబాబాద్ మున్సిపాలిటీలో అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మహబూబాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు ఈదిలా పూసపల్లి నందు జరిగిన ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ శాసన సభ్యులు బుక్యా మురళీనాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన ఫారం అప్లై చేయాలన్నారు. ఈ పథకాలు నాయకులకు కాదు, నిజమైన పేదవాడికి అందజేయడం, ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు విరజమ్మడమే మా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు శ్యామ్ గుప్తా, ఆర్డీఓ అలివేలు, డిఎస్పీ సత్యనారాయణ, సిఐ రమేష్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పథకాలు అందాలి, నాయకులకు కాదు. అదే ఏకైక లక్ష్యంతో ఈసారి మేము ఈ 6 గ్యారంటీలను పకడ్బందీగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా చెప్తా ఉన్నాం. మీరందరి వద్ద ఏవైతే మనకు ఉన్నటువంటి అప్లికేషన్లు అన్నీ తీసుకొని ఒక నెల రోజుల తర్వాత వాటన్నిటిని పరిశీలించి నిజమైన అర్హులను మనం గుర్తించి వాళ్ళకు చేరవేసే విధంగా మనం చేద్దాం. అలాగే చేయుత పథకం కింద 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. 60 సంవత్సరాలు ఇప్పుడు గత ప్రభుత్వం 57 సంవత్సరాలు చెప్పింది. ఇంకా మాకు డైరెక్షన్స్ రాలేదు. చేయుత 4,000 రూపాయలు వృద్ధులకు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ పథకాలన్నీ తూచా తప్పకుండా అమలైంది. ఈ పథకాలతోటి ప్రతి ఇంట్లో వెలుగులు చిమ్ముతాయి, వెలుగులు విరజిల్లుతాయి. ఎందుకంటే ఎవరో ఒకరు లబ్ధి పొందే ఉంటారు. ఎందుకంటే మనం వికలాంగులు కావచ్చు, వికలాంగ పెన్షన్తో పాటు మహిళలకు మనం 2,500 ఇస్తున్నాం. అలాగే రైతులకు కూడా రైతు భరోసా కార్యక్రమం కింద ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. అందుకే మీరందరూ జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఈ దరఖాస్తులు నింపే విధంగా ఈ 6 గ్యారంటీలు లేని క్రమంలో వేరే ఏమైనా సమస్యలుంటే తెల్ల కాగితం మీద మీరు మీ సమస్యలను ఇచ్చి అవి కంప్యూటర్లో వాళ్ళు క్రోడీకరించే విధంగా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈ 6 గ్యారంటీలే కాదు, మీకున్నటువంటి వేరే సమస్యలను కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఇవన్నీ మేము పరిశీలించి త్వరితగతిలోనే ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పేసి, మీకున్నటువంటి ఎటువంటి ఆలోచనలు ఏమున్నా కూడా మా వద్దకు రండి, ఉద్యోగస్తుల వద్దకు రండి. ఏదున్నా కూడా మేమున్నా మీకు సాయం చేయడానికి మేమన్నంటూ ఉంటాం. మీరు మమ్మల్ని గుండెలో పెట్టుకొని భారీ మెజార్టీతో గెలిపించారు. 50,000 మెజార్టీ అంటే మామూలు విషయం కాదు. మీకున్నటువంటి కసి, అలాగే నా మీద ఉన్న ప్రేమ, అభిమానాలు ఎల్లప్పుడూ మేము మర్చిపోకుండా మిమ్మల్ని గుండెలో పెట్టుకొని మహబూబాబాద్ నియోజకవర్గాన్ని ప్రగతి పథకంలో నడిపిస్తామని చెప్పేసి మీ అందరికీ, మీ తమ్ముళ్ళ, మీ బిడ్డలాగా మీ అందరికి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అలాగే మన రైతులకు, కూలీ రైతులకు, గుంట జాగ లేని కూలీ రైతులకు కూడా వాళ్లకు సంవత్సరానికి వాళ్ళకు 12,000 రూపాయల ఆర్థిక సాయం చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవన్నీ మేము 6 గ్యారంటీల్లో పొందుపరచడం జరిగింది. అలాగే వరికి 500 రూపాయలు బోనస్ ప్రతి కింటాకు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సోనియమ్మ గారు కూడా మన రాజీవ్ గాంధీ ప్రాంగణంలో, మెట్టుగూడ ప్రాంతంలో భారీ బహిరంగ సభలో వారు 6 గ్యారంటీలను విడుదల చేయడం, ఈ 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వం హయాంలో కాలం కాక అనేక మంది రైతులు, అలాగే మనం చూసాం మిరప చేను చీడ పేడతోటి పంటలు నష్టమై అనేక మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న సంగతి మనం చూసాం. మా నాయకులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం చేసి చనిపోయినటువంటి 29 కుటుంబాలను పరామర్శించి ఇక్కడ ఒక రోజంతా ఒక ప్రోగ్రాం లాగా చేశారు మహబూబాబాద్ జిల్లాలో. అది గుర్తు చేసుకొని
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.